ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ప్లీజ్, ఒక లేడీ పార్ట్నర్తో కలిసి పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నానన్నమాట. చూడు, తిరిగి వచ్చాక నీకు చెప్పకుండానే అన్నీ అర్థమైపోతాయమ్మా. ఇంతకు మించి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. సరేరా, 10 డ్రెస్సులు పెట్టాను, సరిపోతాయి కదా? సరిపోతాయమ్మా. అమ్మా ఇదిగో అన్నయ్యకి ఇష్టమైన పచ్చళ్ళు. హే, ఇవన్నీ వద్దు, మేము హోటల్లోనే భోజనం చేస్తుంటాం. ఇది బయట ఓపెన్ చేస్తే అంతా నవ్వుతారమ్మా. పక్కన పెట్టు. గుడ్ ఈవినింగ్ అన్నయ్య పెద్దమ్మా. సోదరిమణి, ఏంటన్నయ్య సడన్ గా రమ్మని కాల్ చేశావు? అది ఒక వారం రోజులు క్యాంప్కి వెళ్తున్నాను రా. అమ్మకి చెల్లికి కాస్త తోడుగా ఉంటావని. అది నా మహద్భాగ్యం అన్నయ్య, తప్పకుండా ఉంటాను. ఎందుకీ ఎక్కడికి వెళ్తున్నావు? అది మాత్రం అడగద్దు చెర్రీ. ఏదేదో చెప్తున్నాడు, విన్నాక నువ్వు కన్ఫ్యూజన్లో పడిపోతావు. అవునవును, అసలే వీడు కన్ఫ్యూజన్ మాస్టారు. అందరూ కిందకి రండి, కలిసి భోంచేద్దాం. మరి పచ్చళ్ళలో? అరే అవేమీ వద్దు తల్లి, తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే కన్ఫ్యూజనా? కన్ఫ్యూజన్ నీకా పెద్దమ్మకా అన్నయ్య? నాకే కన్ఫ్యూజన్గా ఉందిరా. ఎక్కడికి వెళ్ళాలన్నది క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా క్యాంపా? నాకు అర్థం కావట్లేదనే, నిజంగా కన్ఫ్యూజింగ్గా ఉంది. పోనీ క్యాంపుకైనా ఎందుకు వెళ్తున్నావు ఐడియా ఉందా? ఉందిరా, భూమిని పెళ్లి చేసుకోవడానికి. ఆయన నువ్వే కదా చెప్పావు, ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళి భూమిని పెళ్లి చేసుకోమని. ఇప్పుడు మీరు లేచిపోతున్నారా? రే, కాస్త పాలిష్డ్గా మాట్లాడరా. అంటే దూరంగా వెళ్ళిపోతున్నారా అని. అవును. అరే, అది యాక్చువల్గా అమ్మకి చెల్లికి తెలీదు. ఏనయ్యా, తెలిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. లేదురా, దగ్గరుండి నా పెళ్లి జరిపించాలనేది అమ్మ కల. అందరికీ చెప్పి చేసుకుందామంటే మీ మామయ్య అడ్డుపడతాడు, గొడవలవుతాయి. అదొక పెద్ద న్యూసెన్స్గా మారుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. యాక్చువల్గా అమ్మ చేతుల మీదుగా పెళ్లి జరగకపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. పెళ్లి జరగకపోతే ఏంటన్నయ్య, 16 రోజుల పండగలో పెద్దమ్మ సమక్షంలోనే మళ్ళీ నువ్వు భూమికి తాళి కట్టొచ్చు. భారీగా రిసెప్షన్ కూడా ప్లాన్ చేయొచ్చు. ఇంకా నువ్వు ఏమీ ఆలోచించకన్నయ్యా, ఇదే డెసిషన్ మూడ్లో ఉండిపో. ఆల్ ది బెస్ట్. రే, నిజంగానే వర్కౌట్ అవుతుందా? అయ్యో, 100% వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ.